గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వంశీ ద వరల్డ్. చిన్న బ్రేక్ఫాస్ట్ సైడ్ అయితే అనుకున్నాం. పవన్ ఇప్పుడు రేపు వచ్చిన ఎప్పుడు ఎయిట్ సైడ్ పోదాం. గేట్ తొలిపోతా ఇక మనం రెడీ ఏంటంటాడు. NH44 అయితే ఎక్కుదాం. చూద్దాం, అక్కడ మంచి ఫుడ్ కోర్ట్ ఉంటాడు, తిందాం. ఒక 50 to 60 కిలోమీటర్స్ అనుకుంటున్నాం. ఇంకా వీలైతే టన్నెల్. గుడ్ మార్నింగ్, మనమైతే ఇప్పుడే స్టార్ట్ అయినాం. ముంగట ఫ్రంట్ డాష్ క్యామ్ కూడా ఒకటి పెట్టిన. ఎస్, అయింది అది కూడా. సీల్ అయితే తీసేద్దాం. సక్సెస్ఫుల్లీ సీల్ ఓపెన్డ్. నా ఇలా ఎట్లున్నా తెలియదు. చలో స్టార్ట్ అయితే అయిపోయాం. ఇక్కడ రెగ్యులర్ రోడ్సే కాబట్టి ఏం చూపించలేం. NH44 ఎక్కినాకనైతే మళ్ళీ వ్లాగ్ అయితే స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నా. యాక్చువల్గా రైడ్స్ చాలా వెళ్దామని అనుకుంటా కానీ టైం కుదరట్లేదు. కొన్ని రోజుల నుంచి అయితే బయటకు వెళ్దాం అంటే మావాడు ఇప్పుడు నన్ను పొద్దులటన్నా పోదామే, మధ్యాహ్నం కూడా చాలా ఎండ కొడుతుంది కదా, వచ్చే వరకు బాగా రిస్క్ అవుతుంది అన్నాను. లాస్ట్ ఇయర్ బీదర్ అది చిన్న ట్రిప్లు వేసినట్టు. ఇప్పుడు మొత్తంగా బయటకు వెళ్తలేము, అందుకే చిన్ననైతే స్టార్ట్ చేస్తున్నా. మెల్లమెల్ల రైడ్స్ అయితే చాలా చేద్దామని అనుకుంటున్నా. లేనట్టున్నారు. పెట్రోల్ బంక్, నెక్స్ట్ పెట్రోల్ బంక్ చూసుకుందాం. మనది KTM RC ఎడిషన్ కాబట్టి ఇది 9.5 లీటర్సే ఉంటుంది ట్యాంకు. మైలేజ్ మాత్రం ఇవ్వది. ముందర ఎక్కడ ఉంటే మాత్రం పోయిద్దాం. సిరుకొండలో ఉన్నాం మనం. $510. మన ఫస్ట్ ఫ్యూయల్ స్టాప్ ఆల్రెడీ ఇందులో కొద్దిగా ఉంది. పెట్రోల్ పోయించుకోవడం కూడా అయిపోయింది. చిన్న తాండాలు ఫారెస్ట్ ఏరియాని అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకో 5-10 కిలోమీటర్స్లా రోడ్స్ అయితే క్రేజీ ఉంటాయి. చిన్న రోడ్లు ఉంటాయని ఇది ఫారెస్ట్ ఏరియాని అయితే స్టార్ట్ అయింది. మొత్తం గుట్టలే. కోతులు అయితే ఎత్తున్నాయి మనల్ని. ఎవడోడు యశకాంతాలో ఇటు తిరుగుతున్నాను అనుకుంటున్నాడు. ఇంతకుముందు ఈ రూట్ అయితే చాలా ఘోరంగా ఉంటుండే, తర్వాత అయితే రోడ్డు వేయించారు. సింగిల్ అయినా కానీ కొద్దిగా బెటర్ అయింది. ఈ ఫారెస్ట్ దాటంగానే కామారెడ్డి జోన్ అయితే స్టార్ట్ అయిపోతుంది. నేను అప్పటి నుంచి చూస్తున్నా, ఇది ఏడవైపోతా అనుకుంటున్నా కానీ మంచిగానే స్టిక్ అయితే అయింది. రాత్రే ఫిట్ చేసిన. మంచి గ్రూప్ రైడ్ చేద్దామని అనుకున్నాం కానీ మా ఫ్రెండ్ లాస్ట్ టైంలో అయితే షార్ట్ ఇచ్చిండు. రాత్రి మార్నింగ్ లేపురా అని చెప్పిండు. పొద్దున వేస్తే లేవలేడు, లేకపోతే 2 బైక్స్ అయితే అవుతుండే మొత్తం.
మొత్తం ఫుల్ ఆన్ ఎండిపోయినాయి చెట్లు. ఎండాకాలం అయితే స్టార్ట్ అయింది కదా, వర్షాకాలం అయితే పచ్చగా దట్టంగా అయిపోతాయి. వచ్చే వెహికల్ కూడా కనిపించదు, అట్లయితే అయిపోతుంది. అప్పటి నుంచి అయితే ఈ అడవిలో ఒక్క బస్సు కనిపించడం ఎక్కువ అనుకుంటే 2 కనిపించినాయి ఈరోజు. ఒకటి ఇటు వచ్చింది, ఒకటి అటు వెళ్తుంది. ఇంత మార్నింగ్ అయినా కానీ పబ్లిక్ కూడా బాగానే ఉన్నారు అందులో. దీన్ని ఓవర్టేక్ చేద్దాం. ఓవర్టేక్ చేయాలంటే కష్టం, ఆడు దిగాడు, మనకు దారి ఇయ్యాడు. చూసుకొని పోయి తగిలితే మంది ముంగట ఇజ్జత్ అవుతాయని నేనే మెల్లగా వెనక పోతున్నా. మనమైతే NH-44కి అయితే రీచ్ అయినాం. తెలుసా కదా, NH-44 లాంగెస్ట్ హైవే. మంచిగా రోడ్ కొత్తగా మెత్తురు మీకు ఎక్కి. మార్నింగ్ ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే 7:40 అవుతుంది. మేము స్టార్ట్ అయ్యి ఎంత టైం అవుతుందంటే సిక్స్ 6:30కి స్టార్ట్ అయినాం. 1 hour 10 minutes అయితే అవుతుంది. ముందెక్కడ నాయి చిన్న ఒక 2-3 ఫోటోలు అయితే తీసుకుందాం. ఇంతకుముందు అనుకున్నాం రోడ్ అంతా క్లీన్ కానీ వేసుకుంటే ముందు దాకా అయితే వచ్చారు. రైట్ సైడ్ లేయర్ అయితే వేస్తారు, లెఫ్ట్ సైడ్ లేయర్ వేస్తారు. ఫాస్ట్ వేయడానికి అనుకుంటాం. మస్తు మిషన్ ఉన్నది ఒకటి దగ్గర. ముందు వీడు దీన్ని 8 ఉన్నాయి. ఇప్పుడే నియర్ బై కామారెడ్డి NH-44 పైన వెళ్తున్నాం. చిన్న టీ బ్రేక్ తీసుకుందాం అనంటే మంచి టీ కోట్స్ అయితే దొరుకుతలేవు. నెమ్మదిగా అయితే ఈరోజు అయితే మంచిగా టైం స్పెండ్ చేద్దామని అనుకుంటున్నా. రైట్ సైడ్ అయితే ఒక టీ స్టాల్ ఉంది. 44 ఏం తీసుకుంటారు. యాక్చువల్గా నేను ఇట్లాంటి రైడ్లు వేద్దామని ఎప్పుడో 2-3 years కిందనే అనుకున్నా. కానీ అక్కడ ఏమైందంటే కరెక్ట్ ఇన్కమ్ లేదు మనకు. ఇన్కమ్ లేనప్పుడు యాక్షన్ కెమెరాలు కొనుక్కొని అవి ఖర్చు చేసే టైం వేస్ట్ అని చెప్పేసి అప్పుడైతే ఇదంతా మనతో కాదనుకున్నా. తర్వాత నేను అనుకున్నది అయితే మనకు మనుషుల పట్టకి ఏం చేస్తాం, మెల్లనైతే ఇప్పుడు డాష్ క్యామ్కి పెట్టిన క్యాష్ ఆన్ కెమెరాని అయితే నేను ఈఎంఐలను అయితే కొనుక్కున్నా. ఆ ఈఎంఐ ఇప్పటి వరకు ఇంకా అయిపోలేదు. తర్వాత డీజే యాక్షన్ 3 అయితే నేను క్రెడిట్ కార్డు ద్వారా కొనుక్కున్నా. క్రెడిట్ కార్డులు కూడా తెలిసే కదా, మనకు ఇన్కమ్ ఉంటేనే దీన్ని యూజ్ చేయాలా, లేకపోతే మాత్రం అస్సలు ముట్టద్దు. అటు చూస్తే వచ్చేస్తుంది. 45 days 30 days స్పెండింగ్కే అవుతుంది, 15 days జనరేట్ అయ్యేది అటు ఇటు అడిగే వరకే అయిపోతుంది. అట్లా 2 కార్డ్స్ ఉంటే 2 కార్డ్స్ ఫుల్ చేసుకున్నాను నేను. ఇన్కమ్ అయితే మినిమం ఉండాలా, వేస్ట్ చేయడానికైనా ఉండాలి. దానికి కట్టే వడ్డీలు ఖతం అయిపోతాం మనం. అందుకే మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ మొత్తం నాలెడ్జ్, ఈ బైక్ మీద నాలెడ్జ్ లేని వాళ్ళు మాత్రం
ఖచ్చితంగా మిస్టేక్స్ అయితే వేయకండి. మన దగ్గర డబ్బులు సేవింగ్ చేసుకొని మాత్రం ఖర్చు పెడితేనే మనకేమైనా ఉంటుంది. లేకపోతే అన్నీ మనం దాన్ని ఎంజాయ్ చేసినట్టు ఉండదు, ఇటు అప్పులు పెరిగిపోతూ ఉంటాయి. ఇది నా ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నా. నేను కూడా మీలాగానే ఆగమాగం అవుతుండే. ఇప్పుడు కూడా మా తమ్ముళ్ళు వాళ్ళు ఉంటారు, అటు పోదాం ఇటు పోదాం అని అంటారు. వాడు ఎవ్వరికి ఇన్కమ్ ఉండదు, కానీ అట్లా పోవాలని షోక్ మాత్రం ఉంటుంది. ఈ ఏజ్లో ఖచ్చితంగా ఉంటుంది. మనది మళ్ళీ రెగ్యులర్ 200cc బైక్ కావచ్చు, రెగ్యులర్గా కూడా ఇంటికాడ నడుపుతాం. ఆ పెట్రోల్ ఖర్చులు ఇవన్నీ మెయింటైన్ చేయడం అయితే చాలా కష్టం అవుతుంది. అందుకే నేను చెప్తున్నాను, నేను ఇప్పటికి కూడా నాకు ప్రాపర్గా రైడింగ్ గేర్ కూడా లేదు. ఫ్యూచర్లో ప్లాన్ చేద్దాం. ఫ్యూచర్ ఏంది 2-3 monthsలో రైడింగ్ గేర్ అయితే తీసుకుంటా. రైడింగ్ గేర్ తీసుకున్నాం కూడా లాంగ్ చాలా పెద్ద పెద్ద టూర్లు అయితే కొడదామని అనుకుంటున్నాం. ఎండాకాలం కూడా స్టార్ట్ అయింది. లాస్ట్ టైం చలికాలంలో అరకు పోదామని అనుకున్నాం. ఇట్లానే ఎవరు లేక ఒక్కరిని ఏం వెళ్తావు సోలోగానని ఆగిపోయినా. అట్లాంటి ట్రిప్స్ ఫ్రెండ్స్తో వెళ్తేనే చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ తోటి కాకుండా మనం సోలో వెళ్తే కూడా మనం డిస్టర్బ్ ఉన్నప్పుడు సోలో వెళ్తే మాత్రం మైండ్ పీస్ఫుల్ అవుతుంది. ఇంకా అట్లనే ముందుకెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి మాట్లాడుకుందాం. దీన్ని చేద్దామా, చాయ్ తాగుదామా? చాయ్ తాగుదాం. ఉన్నది. చాయ్ బ్రేక్ అయితే చిన్నగా తీసుకుందాం. మాల్గుడి అంతంపల్లి అంట. ఇప్పుడు చిన్న టీ బ్రేక్ కూడా అయిపోయింది. చలో చలో. ఒకటి వట్టి వేపించిన. చిన్న రైడ్ అప్డేట్. మావాడు వచ్చేసి, అన్న ఇంత జల్ది వచ్చేసినాం, ఇంకెటన్నా పోదామని అంటుండు. మనం నియర్లీ బిక్నూర్ దాకా అయితే వచ్చినాం. బిక్నూర్ టోల్ గేట్ ఇంకో 1 kilometer ఉంది. ఏడుపాయల పోదామని అన్న. సండే స్పెషల్ వనదుర్గమ్మ టెంపుల్ ఉంటుంది అంతే. ఇంకొక గంటన్నర రైడ్ చేసినట్టు కూడా ఉంటుందని చెప్తే సరే పోదాం, మధ్యాహ్నం వరకు ఇంటికి వెళ్ళిపోవచ్చు అని అనుకున్నాం. అందుకే ఏడుపాయలకు అయితే స్టార్ట్ అవుతున్నాం ఇప్పుడే. ఏడుపాయల దుర్గమ్మ వచ్చేసి ఫేమస్, అందరికి తెలిసే. మెదక్లో తాటగానే ఉంటుంది. మధ్యాహ్నం అలాగే లంచ్ చేసి ఇంటికి రిటర్న్ అయితే అయిపోతుంది. టోల్ గేట్ నెంబర్ 1 మొత్తం ఆగమాగం అవుతారు. ఆ బస్ అటు ఈ బస్ ఇటు. మన తెలంగాణ వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే బైక్స్కి టోల్స్ ఉండవు. బైక్స్కి ఎందుకు టోల్స్ ఉండవు అంటే, ఇది 2-wheeler కదా, రోడ్ని అంతా డ్యామేజ్ చేయలేవు. అదే 4-wheeler అయితే లోడ్ వేసుకొని వెళ్తాయి కదా, దానివల్ల రోడ్లు డ్యామేజ్ అవుతాయని చెప్పేసి ట్యాక్స్ అయితే వసూలు చేస్తారు. ఇప్పుడే మనం చిన్న డైవర్షన్ కిందికి, నేషనల్ హైవే కిందికి అయితే వచ్చినాం. మెదక్ రూట్ అయితే తీసుకుంటున్నాం. ఇంకా 34 అవుతుంది ఇక్కడ నుండి. రోడ్స్ అయితే బాగానే ఉన్నాయి. మెదక్ చర్చి కూడా బయట నుండి వెళ్తాం కదా, బ్లాగ్లో చూపిస్తా. ఇవాళ సండే కదా, ఎట్లయినా రష్ ఉంటుంది. ఇక్కడ కూడా మంచిగానే ఉంది ఫారెస్ట్. మెదక్ ఇంకా 15 kilometers ఉంది. తునిగండ్ల గ్రామ పంచాయతీ పరిధి అంట.
సదాశివనగర్ రిజర్వ్డ్ ఫారెస్ట్ అని అవుతుంది. టౌన్లోకి అయితే ఎంటర్ అయినాం కదా, ఇంకో ఒక హాఫ్ కిలోమీటర్ వెళ్తే ముందు మెదక్ చర్చ్ కూడా వస్తుంది. ఆల్రెడీ ఆ చర్చ్ గోపురాలు అయితే కనబడుతున్నాయి నాకు. మనకు హోలీ అయిపోయి 2 రోజులు అవుతుంది, వీళ్ళైతే ఈరోజు ఆడుతుర్రు. ఒక్కొక్కడు గంద అయిపోయాడు. ఇంతకుముందు గ్యాంగ్ అయితే పోయింది. మనం కూడా నియర్ బై వచ్చేసినాం, ఇంకా 7 కిలోమీటర్స్ అవుతుంది. లెఫ్ట్ తీసుకోవాలి ఇక్కడ నుండి. ఇదే కమాన్. ఆటోలు కూడా ఉన్నాయి ఇక్కడ నుండి. బస్సుకు వచ్చిన వాళ్ళు ఆటోల ద్వారా వెళ్ళిపోవచ్చు. రాళ్ళు అయితే ఎట్లా పెరిగిపోయినాయి. ఇక్కడంతా ఫుడ్ తెచ్చుకొని తింటారు కావచ్చు. చెత్త అట్లనే ఉందంతా. సైడ్కి ప్లేసెస్ అయితే బాగున్నాయి సిట్టింగ్ చేయడానికి మాత్రం. నేను అక్కడి నుండి చూసుకుంటూ వస్తున్నా. అక్కడ నుండి ఇక్కడక్కడ చెట్లు ఉన్నాయి, అన్నీ క్లీన్ చేసుకొని పెట్టుకొని పోయినట్టున్నాం. సండే కదా, రష్ ఎక్కువనే ఉంటుంది. షాపులు అయితే బాగున్నాయి. టెంట్ సంబంధించి బోన్లు బాసనలు అన్నీ ఉన్నాయి. లిటరల్ కమాన్ నుండి ఇక్కడ వరకు అయితే ఒక 2 to 5 మెంబర్స్ దాకా అయితే దేవుడు వచ్చిన వాళ్ళని చూసిన. పూనాకాలతో తూగిపోతురు. టెంపుల్ ఇటు అనుకుంటా. బండి ఇవాళ నెక్కితే ఎట్లా, డౌన్లో ఉన్నది. బండి అయితే ఇటు పెట్టేద్దాం. వచ్చేసి టెంపుల్, మెయిన్ టెంపుల్ అటు సైడ్ ఉంటుంది. కోతులు అయితే హంగామా ఎత్తున్నాయి. మేమైతే వచ్చేస్తాం. ఇది టెంపుల్. అనుకున్నాను కంటే బాగానే మంది ఉన్నారు. ఎట్లా ఉంది? మావాడికి హెల్మెట్ లేదు, సావైంది రాగా. పోంగ కూలింగ్ గ్లాస్ అన్న కొనాల. అయిపోతుంది. ఇక్కడైతే స్నానం చేయొచ్చు. అవును, అక్కడ ఈత కొడుతుడు. ఎట పోయికండి వెళ్ళిండు. అందరు ఇక్కడ స్నానాలు చేస్తారు. వాటర్ అయితే అంతా క్లీన్గా లేవు, కానీ పుణ్యక్షేత్రాలు అడ్జస్ట్ చేసుకోవాలి బాబు. బాగా ఉన్నది, వెళ్ళా బాగా డేంజర్ ఉన్నది. ఫ్రీ దర్శనం, స్పెషల్ దర్శనం అయితే 80 రూపీస్ పర్ పర్సన్. ఫ్రీ దర్శనం. లైన్ బాగానే ఉంది. ఎక్కడోళ్ళు అక్కడ దేవుళ్ళు వచ్చి పూనకాలతో ఊగిపోతారు.
అయితే అయిపోయింది ఏడుపాయల దర్శనం. లోపల గుళ్ళనైతే నాయిస్కి తీయాలి వీడియో. పైనకి వెళ్తేనేమో ఎల్లమ్మ గుడి, ముడి పుట్టకు దారి అని ఉన్నది. పోయి అది కూడా యూజ్ చేసి రిటర్న్ అయిదాం. దీని మీదకి వెళ్ళి వ్యూ అయితే మస్తున్నది. సండే అయినా ఎక్కువ టైం ఏం పట్టలేదు, 45 మినిట్స్లో అయిపోయింది దర్శనం. వచ్చేసి ఎల్లమ్మ టెంపుల్. లడ్డు కౌంటర్లో 2 సెట్లు తీసుకున్నాం. 2 లడ్లు పులిహోర, 20కి లడ్డు. టెంపుల్ దర్శనం అయితే అయిపోయింది. పులిహోర తీసుకొని వచ్చినాం కదా, బయట చెట్టు కింద కూర్చున్నాం. కోతులు కూడా మీద మంచిగా ఉన్నాయి. పులిహోర ఎప్పుడు ఇడిసపెడతాం, వేసుకపోదామని చెప్తున్నాం. ఉన్న పులిహోర తిని ఇట్లాంటి చెట్టు కింద ఫోన్ ఫ్లైట్ మోడ్ పెట్టి మంచి సాపేసుకొని అంటే తిన్న తీరం పడుతుంది. అట్లున్నది ప్లేస్ మాత్రం. ఆయనతో బ్రేక్ఫాస్ట్ రైడ్ కాస్త డివోషనల్ రైడ్ అయితే అయిపోయింది. ఈ దినేష్ అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోతాం. ఆకలి అయితే మధ్యలో ఎక్కడన్నా లంచ్ చేసి వెళ్ళిపోతాం. అయిపోయింది పులిహోర అవుతుంది. స్టార్ట్ అయిపోతుంది. NH44 అయితే దిగినాం. మేము వచ్చేటప్పుడు యాక్చువల్గా మైక్ తీసినుండే టెంపుల్ అవతలకు వచ్చి, అక్కడ నుంచి అసలు మైకే పెట్టలేను. దాని ఆడియో ఫోటోజ్ అంతా పోయింది, ఆ వీడియోకి ఆడియో అంతా పోయింది. అందుకే మళ్ళీ ఒక 2-3 క్లిప్స్ చేసి అయితే ఈ వీడియోని అయితే క్లోజ్ చేద్దాం అనుకుంటున్నా. ప్రతి సండేలో ఒక ఫన్ రైడ్ ఫ్రెండ్స్తో కానీ నేను సోలోగా కానీ చేద్దాం అనుకుంటున్నా. టైర్ ఆల్మోస్ట్ అయితే దీని టైం అయిపోయింది. ఇలా కూడా పోతుందో పోదా అనుకున్నా కానీ పోయి వచ్చింది మంచిగానే. టైర్ అయితే చేంజ్ చేయాలి పోయినాక. మన కోసం అయితే మంచి సోడా వేస్తాడు. యూట్యూబ్లో అయ్యో నమస్తే చెప్పరా. కమారెడ్డి దగ్గరకు వచ్చి అయితే ఆగినాం. కాసేపు తాగుదాం. ఆ ఛానల్ అయితే ఇప్పటికే 1K సబ్స్క్రైబర్ అయితే రీచ్ అయింది. ఈ వీడియో కూడా చూసిన వాళ్ళందరూ ఖచ్చితంగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి. ఈ వీడియోని అయితే ఇంతతో టాపెత్తున్నా. ఖచ్చితంగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే వేసుకొని మళ్ళీ నెక్స్ట్ వీడియోతో అయితే మేము ముందుకు వస్తా. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.